బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు నియోజకవర్గ స్థాయి అధికారుల దిశానిర్దేశ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పీకర్ ఉన్న జిల్లా వికారాబాద్ అని ఎవరూ అలసత్వం వహించకుండా సమన్వయంతో పనిచేయాలి అని అధికారులకు సూచించారు। ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పీకర్ ఉన్న జిల్లా వికారాబాద్ అని ఎవరూ అలసత్వం వహించకుండా సమన్వయంతో పనిచేయాలి అని అధికారులకు సూచించారు। అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదే ఉండదని హెచ్చరించారు। 8 రోజుల పాటు మీ గ్రామంలో మీ వార్డులోనే 5 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు। తెల్ల రేషన్ కార్డుల విషయంలో ఎన్నికల్లో మీకు ఇస్తామని 4 రోజుల్లో వాటిని ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు। కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ఆర్డీఓ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు। గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతి త్వరలోనే అంటే ఒక 2 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీల నుంచి ఒక 2 కార్యక్రమాలను తీసుకొని దాని దిగ్విజయంగా మనం స్టార్ట్ చేసుకోవడంలో జరిగింది। ఒకటేమో మహాలక్ష్మి కార్యక్రమం నుండి ఉచిత బస్సు, అదేవిధంగా ఇంకొకటేమో చేయూత అనే పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచుకోవడం। మరి ఈ కార్యక్రమాలు కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం। ఇప్పుడు మిగతా 6 గ్యారెంటీల నుంచి మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి అవి మరి ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా లాంచ్ చేసుకోవడం। మన వికారాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకోవడం అనేది చాలా సంతోషదాయకం, మరి హర్షించదగ్గ విషయం। మరి ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఇంత త్వరగా స్టెప్ తీసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి వాటిని ప్రజలకు ఇవ్వాలని కోరుకోవడం అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు। మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లా వాసులు గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గం నుండి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత త్వరగా మనం చేసుకోవడం అనేది చాలా ఆనందదాయక విషయం। మరి మనమందరం కూడా ముఖ్యంగా మన కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ మనమందరం కూడా మన కర్తవ్యం అని భావించి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ 6 గ్యారెంటీల విషయాన్ని వాళ్ళకు తెలియపరిచే విధంగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది। మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పి మరి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగా మనమందరం కూడా ప్రజాప్రతినిధులం, అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరం కలిసి పనిచేసి మరి 6 గ్యారెంటీలందరినీ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేసే విధంగా మన ప్రయత్నం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా కౌన్సిలర్స్ అయితే ప్రతి వార్డులో మరి వార్డ్ ఆఫీసర్ కూడా ఇస్తామని చెప్తామని ఇంతకుముందే ఆడియో మేడం గారు కూడా చెప్పినారు। మన వార్డ్ ఆఫీసర్ని తీసుకొని మరి 29వ తారీఖు నుంచి మరి 6వ తారీఖు వరకు అందరం కూడా అక్కడే కూర్చొని మరి అవసరం వస్తే ఒక డబ్బు ద్వారా ఒక స్టార్టింగ్ వేయించి మరి లేదంటే ఒక ఆటోలో ఒక వాయిస్ రికార్డ్ చేసి ప్రతి గల్లీకి వినిపించే విధంగా మరి ఈ వాయిస్ పంపించి ఒక రామ్నామ్ వేపిస్తే మరి అందరు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది। మరి ఆ కార్యక్రమం అంటే ఆ కౌన్సిలర్ కానీ అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ కానీ మరి ఎక్కడ పెట్టుకుంటాం ఈ కార్యక్రమం అనేది నిర్ణయించి ఒక పార్కులోనా లేకుంటే ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటే ఫామ్ హౌస్ లాగా కానీ లేదంటే ఒక ఫంక్షన్ హాల్లో ఉంటే ఫంక్షన్ హాల్లో కానీ ఆ వార్డులోకి అయితే ఒక ఫంక్షన్ హాల్ వస్తుందా లేకుంటే ఇంకేదన్నా
ఆఫీస్ ఉంటుందో చూసుకొని మరి అక్కడ కార్యక్రమం పెట్టుకొని మరి అక్కడ కార్యక్రమం పెట్టుకుంటున్నామని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమం వెళ్ళాలి, వాళ్ళందరికీ చోదన పడాలి, వాళ్ళందరూ కూడా వచ్చి మరి దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ 6 గ్యారెంటీల పథకాలు అందే విధంగా మన ప్రయత్నం కూడా ఉండాలి. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుంది అని రేవంత్ రెడ్డి గారి సమక్షంలో 6 గ్యారంటీలు ఏవైతే ఫస్ట్ రిలీజ్ చేసినామో ఇంటింటికి తిరిగి చెప్పడం కూడా జరిగింది. దాని అమలు దిశగా ప్రభుత్వం మంచి స్టెప్స్ తీసుకుంది. దానికోసం అని చెప్పేసి పరిచయ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులు అన్న స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మన గడ్డ ప్రసాదన్న గారికి మరియు ఏసీఎల్బి రాహుల్ శర్మ గారికి, లింగనాయక్ గారికి అండ్ ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి అండ్ సుధాకర్ గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ వచ్చేసిన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, మరియు మా కౌన్సిలర్స్కి, పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు 28వ తారీఖు అంటే రేపటి నుంచి 6వ తారీఖు వరకు 6 గ్యారంటీల అమలు కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి నుంచి దరఖాస్తు స్వీకరణ అయితే రేపటి నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. అయితే దీంట్లో 28 నుంచి 6 వరకు 8 రోజులు, కాకపోతే మధ్యలో 31st అండ్ ఫస్ట్ 2 రోజుల హాలిడేస్ కాబట్టి 8 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మా మున్సిపల్ లెవెల్లో అన్నమాది మొత్తం 34 వార్డ్స్. అయితే దీంట్లో మేము 3 టీమ్స్ చేయమని చెప్పిండ్రు కలెక్టర్ గారు. సో 3 టీమ్స్కి టీమ్ లీడర్, ఒక టీంకి ఏమో కమిషనర్ అండ్ ఒక టీంకి టీపీఓ గారు, ఇంకొక దానికి ఏఈ గారు, 3 టీమ్స్ డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క టీంలో 6 మంది సభ్యులు ఉంటారు. ఒక్క వార్డులో ఒక టీమ్ పొద్దున 2 గంటల నుంచి మార్నింగ్ 8 to 12 అండ్ 2 to 6 ఆ వార్డులో అంటే కౌన్సిలర్ ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే చెప్పిండ్రో ఆ ప్లేస్ లో 6 టేబుల్స్ వేసుకొని టీమ్ లీడర్స్ టీంతో సహా కూర్చుంటారు. అయితే అక్కడికి ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో అంటే ఆ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయమని చెప్తున్నారు ఏసీఎల్ గారు. అయితే ఆ దరఖాస్తులు పంపిణీ చేసిన తర్వాత అవన్నీ ఫిల్అప్ చేసుకొని వచ్చి అక్కడ సర్టెన్ టీమ్ లీడర్కి ఇస్తే ఆ టీమ్స్ కూడా ఎట్లా చేస్తున్నామంటే ఒక్క టీం దగ్గర 6 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. 2 వచ్చేసి పురుషులకి, 3 మహిళలకి అండ్ ఒక కౌంటర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ అదర్స్ ఎవరైనా, మొత్తం 6 కౌంటర్స్ ఉంటాయి. ఎందుకంటే క్యూ ఉండద్దు, రద్దీ ఉండద్దు అని సీఎం గారు స్పెషల్గా చెప్పినందుకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్లు, చైర్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ అంతా కూడా మా మున్సిపల్ శాఖ నుంచి చేయడం జరుగుతుంది. అంటే నేను 34 వార్డుల నుంచి చెప్తున్నా. అండ్ తర్వాత ఈ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు. ఒకటి మహాలక్ష్మి, మనందరికీ తెలుసు మహాలక్ష్మి స్కీమ్ కింద మొన్ననే మనం ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా 2500 ఎవ్రీ మంత్ మహాలక్ష్ములకు అంటే ఇంటి ఆడపడుచులకు, దానికోసం అర్హులైన వారికి దరఖాస్తు చేసుకోవడం. ఇంకోటి రైతు భరోసా, అంటే ప్రతి ఎకరా ఉన్న రైతుకి ఒక్కొక్క ఎకరాకి 15,000 వాళ్ళ సబ్సిడీ వాళ్ళ లాభం కింద అనుకోండి 15,000 వేయడం జరుగుతుంది. అండ్ 12,000 రైతు కూలీలకి, కౌలు రైతులకు 15,000. మరి గృహజ్యోతి ఎలక్ట్రిసిటీ బిల్లు మనందరూ 200 యూనిట్ల వరకు ఫ్రీ చేస్తామని చెప్పిండ్రు. సో దాని గురించి అండ్ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు, చేయుత కింద 5 lakhs నుంచి ఆల్రెడీ 10 lakhs మనం మొన్న ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ఇచ్చిన దరఖాస్తు ఫామ్ లో అందరూ కూడా అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ ఫిల్అప్ చేసి తీసుకొస్తే ఏ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది తర్వాత డిసైడ్ చేస్తారు. మంచి అవకాశం. మనం ఏం చేయాలంటే ముఖ్యంగా మన కౌన్సిలర్స్ మన వార్డులో ఉన్న ప్రతి ఇంటికి కూడా మన ఆర్పీస్, మన స్పెషల్ ఆఫీసర్స్, వార్డ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏఎన్ఎంస్ అందరు కూడా ఉంటారు. సో మన వార్డులో ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఈ పథకం గురించి చెప్తే అంటే వాళ్ళు కంపల్సరీ దరఖాస్తు ఫిల్అప్ చేసి తీసుకొచ్చేటట్టుగా చూసే బాధ్యత మనందరిది. యాక్చువల్లీ ఇవాళ మున్సిపల్లోనే మీటింగ్ పెడదామని అనుకున్నాం, అత్యవసర మీటింగ్, కానీ అన్ననే వస్తుందని చెప్పేసి ఇక్కడికి పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ రీచ్ అయ్యేటట్టుగా
చేయాలని మనము ప్రతి ఒక్క కౌన్సిలర్ 34 మంది కౌన్సిలర్లు అండ్ 4 కోఆప్షన్ మెంబర్స్ అండ్ మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇంత మంచి పథకం కాబట్టి దీన్ని వృధా చేయకుండా ఎక్కడ కూడా కోపులాటలు రద్దీలు అవన్నీ జరగకుండా అందరూ శాంతియుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారములు. డిఎస్పీ గారికి కూడా నమస్కారములు. సో అందరికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం, గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సామాజిక భద్రత అదేవిధంగా ఆర్థిక సాధికతను సాధించాలనే ఉద్దేశంతో ఈ 6 స్కీమ్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా రేపటి నుంచి మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు జనవరి వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. సో మన జిల్లాలో సార్ ప్రతి మండలాన్ని కూడా అవసరం బట్టి 2 టీములు లేదా 3 టీములు ప్రతి మండలానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా వికారాబాద్ తాండూరు మున్సిపాలిటీ సంబంధించి కూడా 3 టీములను మనం ఎక్కువ వార్డ్స్ ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ టీంలో ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ ఎట్లాగా ఉంటారు, హెల్త్, ఎడ్యుకేషను, అదేవిధంగా సివిల్ సప్లైస్, ఎలక్ట్రిసిటీ, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక్కొక్క మెంబర్ కూడా ఉంటూ ప్రతి గ్రామంలో మన షెడ్యూల్ ప్రకారము ఒక్కొక్క రోజు 2 గ్రామాల విజిట్ చేసుకునే విధంగా ఈ షెడ్యూల్ని మన జిల్లాలో మండలాల వారీగా తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మనందరికీ తెలిసిన విషయమే, అప్లికేషన్లో భాగంగా ప్రతి అప్లికేషన్ ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత అప్లికేషన్ మనం ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందరికీ కూడా మండలాల వారీగా ఈరోజు ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 2,41,145 మంది కార్డు హోల్డర్స్ ఉన్నారు. దీంతో పాటుగా ఒక 10% అదనంగా కూడా అప్లికేషన్ ప్రతి మండలాన్ని కూడా మనం ఈరోజు పంపిస్తున్నాము. ఈరోజు కన్సర్న్ మండలాన్ని కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ కూడా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ కూడా మండల వైజ్గా ఉన్న టీంను కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. ఆల్రెడీ అన్ని మా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా మనం మీటింగ్ పెట్టుకున్నారు, ట్రైనింగ్ సెషన్, ఒక అవగాహన కార్యక్రమం తీసుకున్నాం సార్. లాస్ట్ మండే రోజు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా అందరితోటి మీటింగ్ తీసుకొని మనం చేపట్టే కార్యక్రమం యొక్క ఉద్దేశాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యము క్లియర్గా ప్రతి టీం ఎంపీడో, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్స్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు 4 పేజీలుగా సుమారుగా అప్లికేషన్ ఉండడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో ప్రతిదీ స్కీమ్, ఈ 6 స్కీమ్ సంబంధించిన క్లియర్గా ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్క బెనిఫిషరీ ఈరోజు అప్లికేషన్స్ మన కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో, మండల టీం ఆధ్వర్యంలో కన్సర్న్ గ్రామ పంచాయతీలో అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటికి. అయితే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు, అందరూ కూడా దయచేసి ముందుగా అప్లికేషన్ ఫిలప్ చేయించుకొని రేపు మార్నింగ్ 8 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో ఆ కౌంటర్ దగ్గర వచ్చి ఆ బెనిఫిషరీ, ఆ హౌస్ హోల్డ్ డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రాయడం చేయడం అనేది కొంచెం ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి కూడా సంబంధిత అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఇంకా మన మున్సిపల్ స్టాఫ్, లోకల్ గ్రామ పంచాయతీ స్టాఫ్, ఇతర రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందిని కూడా వాళ్ళకు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి అవగాహన కల్పిస్తూ వాళ్ళతో ఫిలప్ చేసి ఇచ్చే విధంగా కూడా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్లాన్ చేసుకున్నాం సార్. అయితే ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా అభయహస్తం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభయహస్తం స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 అనేది ఆర్థిక సాయం ఉంటుంది. అదేవిధంగా ఇందులోనే 500 గ్యాస్ సిలిండర్స్ అమ్ముకోవడం ఉంటుంది. అయితే అదేవిధంగా రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి గవర్నమెంట్ ఇచ్చినట్టుగా 15,000తో పాటు ఇది కౌలు రైతు కూడా వర్తించే విధంగా ఈ ఫామ్స్లో క్లియర్ కట్గా ఉండడం జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, అందులో స్పెసిఫిక్గా రావాల్సిన అవసరం లేదు. ఎస్ అని అనుకుంటూ, నో అనుకుంటూ వాళ్ళు ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇందిరా మిల్లు పథకం కావచ్చు, అదేవిధంగా
గృహజ్యోతి పథకం, చేయుత పథకం సంబంధించి కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫామ్ను కూడా అందరికీ డిజైన్ చేసి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి పబ్లిక్ కన్సర్న్ అందరికీ కూడా అందుబాటులో విధంగా ఈరోజు సాయంత్రం అది కూడా కన్సర్న్ ఆ రోజు రేపు ఒక రోజు ఒక విలేజ్ 2 విలేజ్ ఉందంటే ఈ రోజు ముందు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మనం ముందు రోజు ఇప్పుడు ఈ రోజుకైతే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి థియేటర్లో, పబ్లిక్లో, న్యూస్ ఛానల్ ద్వారా, వీడియోస్ ఛానల్ ద్వారా పబ్లిసిటీ చేయడం జరిగింది ఆల్రెడీ. రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నందుకు అదేవిధంగా సినిమా థియేటర్లో కూడా ప్రతి సినిమా థియేటర్లో కూడా ఒక వీడియోను కూడా డిస్ప్లే చేస్తున్నాము. అండ్ ఈరోజు టామ్ ద్వారా ప్రతి పబ్లిక్ మన గ్రామాల్లో అందరికీ కూడా ఈ కార్యక్రమం నుంచి అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టే విధంగా కూడా మనం ప్రత్యేకమైన కార్యక్రమాలు చెప్పుకుంటూ వాళ్ళకి అవగాహన కార్యక్రమం టామ్ చేస్తాము. అయితే దీంట్లో ఈ 6 స్కీమ్తో పాటుగా ఇంకా వేరే అప్లికేషన్ ఏమైనా ఉంటే కూడా జనరల్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అన్నారు కదా ఇతర దరఖాస్తు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే చాలా మంది రేషన్ కార్డ్స్ లేవు సార్. అంటే ఇది ఓన్లీ డిపెండ్ అపాన్ వైట్ రేషన్ కార్డ్ అని చెప్తున్నారు. చాలా మంది రేషన్ కార్డ్స్ లేని వారు ఉన్నారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా? మేడం, ఇప్పుడు వచ్చే ప్రతి అప్లికేషన్ తీసుకుంటాము. ప్రతి 4 నెలలకు గవర్నమెంట్ ఇంకా బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే కూడా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ పెద్దలు కూడా స్పీకర్ సార్ కూడా దీని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి 4 months కూడా ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవ్రీ టైం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయినా కూడా మళ్ళీ ప్రభుత్వము ముందుగా ఇప్పుడైతే ఎవరైనా ఇచ్చినా కూడా ప్రతి అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏంటంటే ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు అనేది ఇందులో ఉంది. ఇంకా దీనికి సంబంధించి వేరు అప్లికేషన్స్ కూడా, ఎందుకంటే ఒక గ్రామసభ కండక్ట్ చేస్తున్నప్పుడు వేరియస్ అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా కాదనకుండా అన్ని అప్లికేషన్స్ కూడా ఒక సపరేట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకొని తీసుకోవడం జరుగుతుంది మేడం. అదేవిధంగా గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే దాన్ని బట్టి మనం 1 by 1 వెరిఫై చేసి వాళ్ళకు ఈ లబ్ధి చేకూర్చే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ కూడా ఇది క్లియర్గా ఉండి రేపు కౌంటర్ వారీగా అండ్ ఒక క్యూ లైన్ మెయింటైన్ చేసుకుని ఈ ప్రాపర్ వేలో తీసుకొని అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఏ విధంగా తీసుకున్నామో ప్రతి అప్లికెంట్ కూడా ఎగ్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా కన్సర్న్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో తీసుకున్న తర్వాత అవి భద్రపరిచి మనం అన్నీ కూడా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనం ఆన్లైన్ డిజిటలైజ్ చేసిన తర్వాత 1 by 1 ఈ ప్రోగ్రామ్ వారిగా ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం మనం ముందుగా ఈ శాంక్షన్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం 6th వరకు దిగ్విజయపరుస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అధికారులు నిర్లక్ష్యం ధోరణితో లేకుండా ప్రతి అప్లికేషన్ ప్రాపర్ వేలో డిజిటల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు స్పీకర్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 11th ప్రోగ్రాంలో మనం ప్రజాపాలన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. సో 24th December రోజు already honorable CM sir along with cabinet ministers, senior officers, collectors, SPs, additional collectors అక్కడ సచివాలయంలో ఒక సమావేశం నిర్వహించారు మన ప్రజాపాలన ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ మనం తెలంగాణ ప్రభుత్వంకి అవే హస్తం కింద 6 guarantee scheme ఇంప్లిమెంటేషన్ కి 28th December నుంచి 6th January వరకు మనం ప్రజాపాలన ప్రోగ్రామ్ ప్రతి గ్రామం అండ్ ప్రతి వార్డులో నిర్వహిస్తాం. సో ఆ బేసికలీ ఇది 8 AM to 12 PM అండ్ సెకండ్ షిఫ్ట్ 2 PM to 6 PM. సో అక్కడ ఆ షెడ్యూల్కి మనం ఈ వికారాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండల్కి 2 teams ఏర్పాటు చేస్తున్నాం. అండ్ ప్రతి టీంకి ఒక టీంకి లీడర్, టీమ్ లీడర్ తహసీల్దార్ అండ్ సెకండ్ టీంకి టీమ్ లీడర్ ఎంపీడీ ఉన్నారు. సో 1 shift మార్నింగ్ అండ్ 1 shift ఈవినింగ్. సో ఇలాగే మనం ఒక షెడ్యూల్ కూడా తయారు చేశాం. ఆ షెడ్యూల్ ప్రకారం అందరు వెళ్తారు. సిమిలర్లీ వికారాబాద్ మున్సిపాలిటీలో 3 టీమ్స్ తయారు చేశాం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మేనేజర్ అండ్ సిమిలర్గా 34 వార్డ్స్ ఉన్నాయి మన మున్సిపాలిటీలో. ఆ 34 వార్డ్స్లో కూడా ఒక వార్డ్ ఆఫీసర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ అయిపోయింది. ఆ వార్డ్ ఆఫీసర్ ఒక ప్లేస్లో కూర్చోవాలి
and this program will go on from 28 December to 6 January continuously all GPs and wards. So that person will collect the application forms and submit it to the government. So this program is continuous program. So suppose a person he has missed the giving application forms, then he can apply. Similarly, next day kuda GPs lo panchayat secretary unnaru, a panchayat secretary to ivachu. So schedule kuda already manam andarki ichcham. So ee roju nunchi manam prati mana నేను మన ఆఫీసర్స్ తో రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి జీపీ ఆఫీసెస్ లో కూడా ఆ షెడ్యూల్ ఏర్పాటు చేయాలి. సో దట్ ప్రతి పర్సన్ కి అవగాహన చేయాలి. సో దట్ హీ నోస్ ఈ రోజు నా గ్రామంలో టీం వస్తుంది అండ్ దే ఆర్ రెడీ. సో ఈ రోజు ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేస్తారు ఇది మనం అప్లికేషన్ ఫామ్ అండ్ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ తర్వాత మనం అందర్ మండల్స్ కి మన అప్లికేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది మన కలెక్టరేట్ లో ఉంది. సో వన్స్ లాంచింగ్ తర్వాత ఈ రోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఒక రోజు ముందు ప్రతి జీపీలో ఎక్కడ షెడ్యూల్ ఉంది అక్కడ ఫామ్ ఇవ్వాలి. సో దట్ ముందు ఫిల్ చేయాలి. సో దట్ అక్కడ queue line should not be like extra queue should not be there, and within 4 hours any complete cheyali. So prati GP lo household variga 100 households ki oka counter pettunna. So that so suppose oka GP lo 300 households unnai, so 3 counters pettunna and plus extra counter kuda pettunna for other issues in the GP. So ikkada apart from these guarantees, some GPs might have some other issues also. Some villages might have some issues also which they want to represent. So separate counter pettam. A separate counter lo issues pada the task dwara they can give. But these counters will be exclusively for this our Praja Palana Karyakram. So similarly, so once it is launched, then manam idi already tayar chestam. Publicity kuda prati ippude AC revenue chepparu. So prati థియేటర్ లో కూడా ఇప్పుడే యాడ్ నడుస్తుంది. సిమిలర్లీ మన జిల్లాకి 3 లోకల్ ఛానల్స్ లో కూడా ఒక 30 సెకండ్స్ కి యాడ్ నడుస్తుంది. ఇది ఆల్రెడీ స్టేట్ నుంచి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఇస్ కోఆర్డినేటింగ్ దాట్, అండ్ మన జిల్లా నుంచి డిపిఆర్ఓ ఇస్ కోఆర్డినేటింగ్. అండ్ థియేటర్ లో కూడా మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం టు ఫర్ దిస్ పబ్లిసిటీ. సిమిలర్లీ మనం మున్సిపాలిటీస్ అండ్ జీపీస్ లో పెద్దగా హోర్డింగ్స్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అండ్ ఎక్కడెక్కడ జీపీస్ లో ఇది కార్యక్రమం ఉంది ఒక రోజు ముందు టౌన్ ద్వారా అది ప్రతి జీపీ ప్రతి వార్డ్ లో కూడా we have to get the information that also we have to so that అందరికి ఐడియా ఉంది. So with this we ensure that this program 28 December to 6 January will ensure that it will be implemented in full spirit of the government, and we will implement it successfully, and so that there is no issue with any public. And any issues there, they can contact district administration. We are ready to help. Thank you, sir. Additional director and my DSP గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా వికారాబాద్ ఆర్డీఓ గారు, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మధ్యల రమేష్ గారు, ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారు, మరి ఎంపీపీ బంటార ప్రభాకర్ గారు, ఎంపీపీ వికారాబాద్ శ్రీమతి చంద్రకళ గారు, పెద్దలు కిషన్ నాయక్ గారు, పెద్దలు కృష్ణానాయక్ గారు, పెద్దలు కృష్ణుడు గారు, పేరున కౌన్సిలర్ అందరూ కౌన్సిలర్తో పాటు వివిధ ప్రజాప్రతినిధులందరికీ, మరి అదేవిధంగా ఆఫీసర్స్ ఎంపీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ వారితో పాటు పత్రికా మిత్రులు, మీడియా మిత్రులకు నాయకులు, ఏదైతే కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిందో ఎలక్షన్ ప్రామిసెస్ల 6 గ్యారెంటీల స్కీమ్ను
ప్రజలకు ఇస్తామని చెప్పిన వాగ్దానంలో కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో అభయస్వం పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. దీంట్లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి నిర్వహణ అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే పెద్ద స్కీమ్స్ ఇవి చాలా పెద్ద స్కీమ్స్. మరి దీనిలో కూడా నామ్స్ ఇంకా రెడీ కాలేదు. అప్లికేషన్స్ అయితే ప్రతి పేదవాడు, అతి పేదవాడు, పేదవాడు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ దరఖాస్తు నింపుకునే అవకాశం ఉన్నది. 8 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం రాష్ట్రం అంతా కొనసాగుతుంది. మరి ఒకవేళ గ్రామాలలో లేని వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ ఒకటేసారి అనుకోకుండా ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి జరిగే కార్యక్రమం ఇది. మరి దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడ సంకోచించవలసిన విషయం లేదు. కాబట్టి ఈ టీమ్స్ ఎవరైతే చేసిందో టీమ్స్ మాత్రం సమర్థవంతంగా పనిచేయాలి. ఇంతకుముందు నా ప్రభుత్వంగా పనిచేసినట్టు పనిచేస్తే కుదరదు. ఇది కొత్త ప్రభుత్వం, కొత్త పొరబడి ఉండాలి. ఎవరైతే టీమ్స్ ఉన్నారో ఆ టీమ్స్ మాత్రం ప్రజలకు ప్రతి విషయాన్ని తెలిపే విధంగా ఉండాలి. ప్రజలతో మమేకమై ఉండాలి. ప్రజలను మేము ఆఫీసర్స్, మేము ప్రజలు మేము తిరస్కరిస్తాము, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, మీరు పెట్టండి లేకపోతే లేదు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ఇది అందరికీ కావాల్సిన స్కీమ్స్ కాబట్టి మీ కోఆర్డినేషన్ చాలా గొప్పగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి ప్రజలతో. మరి అదేవిధంగా ఎవరైతే ఈరోజు కార్యక్రమానికి ఎంపీఓలు 6 మంది ఎంపీఓలు వచ్చిందా? 6 మంది ఎంపీడీఓలు మీరే మీ ఆధ్వర్యంలోనే కూర్చోండి ప్లీజ్. కమిషనర్ వచ్చారు, మున్సిపల్ కమిషనర్ మీ ఆధ్వర్యంలోనే టీమ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి కుటుంబం దగ్గరికి పోయి నేను ఇంతకుముందే డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పిన ఇది చాలా తొందరగా వచ్చింది, అందరికీ అవగాహన ఉండాలి, ప్రతి మనిషికి ఊళ్ళో తెలిసే విధంగా పేపర్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే సైన్ బోర్డ్స్ ద్వారా కానీ ఫ్లెక్సీల ద్వారా కానీ ముఖ్యంగా డబ్బు సాధించడంతో గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా అందరికీ అవగాహన వచ్చే విధంగా చేయాలని చెప్పిన ఆ విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి తెల్ల రేషన్ కార్డు ముందే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసినా కూడా అది అంత తొందరగా కాలేకపోయింది. తప్పకుండా దాని విషయంలో విద్యని మన దీంట్లో ముఖ్యమంత్రి గారు చేయడానికి అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్స్ వస్తాయి. కాబట్టి పాత తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. రేషన్ కార్డు ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అప్లై చేసుకున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు తప్పకుండా వస్తుంది. మేము ఎలక్షన్లో దిగినప్పుడు చెప్పాము, మేము ఈ 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదు కాబట్టి కొత్త గవర్నమెంట్ ఏర్పడగానే తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాలకు అన్నింటికీ తెల్ల రేషన్ కార్డు ఇస్తామని ఇచ్చాము. ఆ విధంగా తెల్ల రేషన్ కార్డు అతి తొందరగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. మరి అట్లనే కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. దీంట్లో ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చాలా ముఖ్యము. అందరూ కోఆర్డినేషన్తో పనిచేయాలి. ముఖ్యంగా ఈ వికారాబాద్ నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లా కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన జిల్లా, స్పీకర్ 2 పెద్ద పదవులకు సంబంధించిన జిల్లా కాబట్టి సమన్వయం లేకపోతే మాత్రం అభివృద్ధి జరిగింది. సమన్వయం తప్పకుండా ఉండాలి. మీరు ఎంత బాగా పనిచేస్తే
అంత ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మరి ఆ విధంగా మీ ప్రయత్నం ఉండాలి. ఈ 6 గ్యారంటీలో కూడా ఒక గ్యారంటీ కనబడలేదు, 5 ఉన్నాయని చూసుకోవచ్చు చాలా మంది. ఒకటి యువ వికాసం అని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఏదైతే చదువుకునే పిల్లల విషయం ఉందో దాన్ని తర్వాత దాని కౌంటర్ పెట్టి తీసుకుంటారు. కానీ దాంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో స్కూల్ ఉన్నది, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, దాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రతి మండలానికి స్కూల్ అని ఆ కౌంటర్ పెడతారు. పెట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది మన దానికి కూడా నామ్స్ వస్తాయి. అది కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారు, చేసుకోవచ్చు. ధరణి సమస్యలు కానీ ఇంకా ధరణి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణి తీసేసి దాని స్థానంలో మా భూమి అనే కొత్త చట్టాన్ని తీసుకున్నాం. అది రూపొందుతున్నది. అంతకుముందు భూ సమస్యలు ఏమున్నా కూడా ఆల్రెడీ మన దగ్గర ఎవరి అంటే ప్రీవియస్ డే నడుస్తూనే ఉన్నది, దాంట్లో కొన్ని పరిష్కారం అయితేనే ఉన్నాయి. అట్లా కాకుండా ఈ 8 రోజులలో ఎక్కడైనా రైతు సమస్యలు ఉన్నా కూడా ఆ అప్లికేషన్స్ కూడా ఈ టీముల ద్వారా తీసుకొని సపరేట్ చేసి కలెక్టర్ గారికి ఇచ్చినట్టు, డిప్యూటీ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినట్టు ఆ సమస్యల పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. కొత్త చట్టం వచ్చేదాకా ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ఏది ఏమున్నా కూడా ఈ అభయస్థం అనే దాన్ని ప్రభుత్వం చాలా పగడ్బందీగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. కాబట్టి దీంట్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రతి మనిషికి అదే విధంగా అదే ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఇది పార్టీలకు సంబంధం లేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. ఏ పార్టీ అయినా పర్లేదు, ప్రజలకు ఉపయోగపడే పని అందరం కలిసి చేద్దాం. పార్టీ ఎలక్షన్ దాకా పార్టీ, అభివృద్ధిలో కూడా పార్టీ పక్కన పెడతాం. ప్రజాప్రతినిధులు అందరూ అదేవిధంగా నాయకులు, ఏ పార్టీకి చెందిన నాయకులైనా పర్లేదు, నాయకులు, అనుభవం ఉన్న నాయకులు ఈ 8 దినాలు ప్రజల కోసం మీరు ప్రజల దగ్గర ఉండి మీ ఊళ్ళగా తప్పకుండా వాళ్ళు అప్లికేషన్ చేసే విధంగా అందరి నాయకుల ప్రయత్నం ఉండాలి. అట్లనే ప్రజాప్రతినిధులు కూడా కొద్దిగా మీకున్న పనులని కొద్దిగా పక్కన పెట్టేసి అందరితో అప్లై చేయాలని చెప్పేసి నేను అందరితో కోరుకుంటున్నా. అట్లనే మున్సిపల్కు సంబంధించి 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులలో ఉన్న కౌన్సిలర్స్ ఎవరున్నా కూడా, ఓడిపోయిన కౌన్సిలర్స్ కానీ, గెలిచిన కౌన్సిలర్స్ కానీ ఎవరున్నా కూడా అర్హులైన అప్లై చేసే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి మీతో కూడా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా దీనికి కావలసినవన్నీ ఏమున్నా కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇంకా అనుమానాలు ఉన్న స్కీమ్స్ ఏవైతున్నాయో అవిటిని కూడా నివృత్తి చేసి తొందరగా అందరి అనుమానాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ 5 స్కీములు ఏవైతున్నాయో ఆ 5 స్కీములు మిగిలిన వాటికి కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుంది, పరిష్కారం చేస్తుంది. మరి అతి తొందరగా ఈ దీని మీద క్లారిటీ వస్తుంది. అప్లికేషన్స్ కూడా ఇంతకుముందు ప్రభుత్వం మీకు తెలుసు, అప్లికేషన్స్ బెనిఫిషరీ చేస్తుంది. కాకుండా ప్రభుత్వమే మీ సేవలు అక్కడ చేస్తుంది. అట్లా కాకుండా ప్రభుత్వమే మీకు అప్లికేషన్ ఇస్తుంది. అది ఈరోజు ఒక్కరోజు లేట్ అవుతుంది. రేపు ఇచ్చే కార్యక్రమం కొద్దిగా అప్పటికే ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్ ఏవైతున్నాయో ఒక దినం ముందుంచి మీకు అన్నీ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఇంకా ఇతర అధికారులు ఎవరెవరైతున్నారో వాళ్ళు మీకు సహాయం చేస్తారు అప్లికేషన్ ఇచ్చే విధంగా. మరి ఆ విధంగా ఈ కలెక్టరేట్ నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అన్ని సహకారం మీకు జరుగుతుంది. తప్పకుండా 6 గ్యారంటీల స్కీమ్లు ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇది చాలా కష్టమైన పని, చాలా ఆర్థికంతో కూడుకున్న పని. ఇది ఇంతకుముందు ప్రభుత్వము అప్పుల్లా నెట్టేసిపోయింది. అయినా కూడా కొత్త ప్రభుత్వం
గారి నాయకత్వంలో ఏదైతే ఉన్నదో అది ముందుకు వచ్చి ధైర్యంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నడుస్తున్నది. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఇంతకుముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారు మీరు. తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రభుత్వం. దానికి సంబంధించి నేను మీ ఎమ్మెల్యేగా, మీ స్పీకర్గా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మన నియోజకవర్గం సంబంధించి కానీ మన జిల్లాకు సంబంధించి కానీ ఏదైనా కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చే పని నాలుగుంటుంది. వీటిని ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారులు జరుగుతుంది, అట్లనే ప్రజాప్రతినిధులు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా అధికారులు మాత్రం అలసత్వం గిట్ట వహిస్తే మాత్రం ఊరుకుండేది లేదు. ఎందుకంటే ఇవన్నీ స్కీమ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి తప్పకుండా మీరందరూ మేము తీసుకుంటున్న శాలరీకి ఇంతకుముందు ఏం చేసిందనేది నాకైతే తెలియదు. నేను 10 సంవత్సరాలు నేను ప్రభుత్వంగా, మరి నేను కొత్తగా వచ్చిన ఈ 10 సంవత్సరాల అధికారులు ఏం పని చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరన్నా ఆలస్యం వహిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు, ఊరుకుండేది లేదు. తప్పకుండా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా పాటించాలి. వాటిని శ్రద్ధగా అన్ని స్కీమ్స్ విషయంలో కూడా మీరు ఎంత టైం అయినా ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలను తిరస్కరించకుండా అన్ని సమన్వయంగా నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా అప్లికేషన్స్ తీసుకునే పని మీరు ఉండాలి. ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీ ఉద్యోగ ధర్మాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా ఈ 5 సంవత్సరాల కూడా ఈ రాష్ట్రంలో ఏవైతే మేనిఫెస్టోకి సంబంధించిన విషయాలు కానీ ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన విషయం కానీ ప్రతి ఇంటికి చేరవేసే పని మీతో పాటు ప్రజాప్రతినిధులు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లోకల్ పార్టీ రామకృష్ణ గారిని మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెవెన్యూ ఇండియన్ గారిని కోరుతున్నాం. చేతుల మీదుగా జరుగుతుంది. అదేవిధంగా జిల్లా తెలంగాణ నాన్ బేస్డ్ అసోసియేషన్